హలో నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా. మీ అందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. డెఫినెట్గా ఈ వీడియోని ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. మా ఆల్రెడీ బర్త్డే వ్లాగ్ మేము చేసిన ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ చూసి నచ్చితే లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్ ది షో. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్లా వస్తున్నాయా? హాయ్. విఐపి సోఫా ఇది విఐపి సోఫా. హాయ్ చెప్పండి. అగో విఐపి సోఫాలో కూర్చోబోతున్న లాస్ట్ విఐపి, ఫైనల్ విఐపి. హాయ్ మా. మోస్ట్ ఆఫ్ ద వీడియో అన్ఫిల్టర్డ్ ఉంటుంది చూడండి. ఇప్పుడు పోజ్. Look at the camera. Look at the camera. Look at the camera. Good. అచ్చుడు ఇప్పుడు అచ్చుడు. ఇలాన అచ్చుడు. అన్న ఇమా ఫోటో. లాస్ట్ వీడియో దీనికి కంటిన్యూ వీడియో కాబట్టి దాంట్లో మేము రెడీ అయ్యే వరకు ఇంట్లో ప్రిపరేషన్స్ అన్నీ కూడా పెట్టినా. ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి. ఫస్ట్ బర్త్డే గిఫ్ట్ తోటి మా అల్లుడికి అయితే సర్ప్రైజ్ చేసినాము. అందరం 5:30 కల్లా రెడీ అయిపోయినాము. రెడీ అయిపోయి మంచిగా ఫోటోషూట్ చేయించుకుందాము అని. ఎందుకంటే మళ్ళీ ఎన్ని ఇయర్స్ తర్వాత కలుస్తాము, మా చిన్న ఎప్పుడు వస్తాడు అదంతా తెలియదు. అండ్ మంచి అకేషన్ బర్త్డే అయితే వచ్చింది కదా అని చెప్పేసి మేము ఇంకా మా అమ్మతోటి, మా వదినలు అండ్ ఎవరి ఫ్యామిలీ వాళ్ళకి అట్లా ఫోటోషూట్స్ అయితే చేసుకుంటా ఉన్నాము. ఓన్లీ లోకల్స్ ఫ్యామిలీ వాళ్ళని ఇన్వైట్ చేసిన అనమాట. మా వదిన నేను మామూలు ప్రేమ కాదు, ప్రేమ అంటే ఇలా ఉండాలి. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. డాడీ రా. నాకు తెలిసిన ఒక విషయం చెప్తా. డబ్బు ఉంటేనే కాదు, మనకంటూ 10 మంది మనుషులను సంపాదించుకున్నప్పుడు, మన వెనకాల ఒక 10 మంది ఉన్నప్పుడు వాళ్ళు అదృష్టవంతులని నాకైతే అనిపిస్తుంది. నిజంగా ఆ విషయంలో అత్తగారి సైడ్ అయినా అమ్మ వాళ్ళ సైడ్ అయినా నేను చాలా చాలా లక్కీ. ఎంత మంచి ఫ్యామిలీ అంటే మా ఆయన వాళ్ళ సైడ్ అయినా కూడా అత్తయ్య వాళ్ళు ఒక 7 or 8 మెంబర్స్ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు. అండ్ మా అమ్మ సైడ్ కూడా అంతే అనమాట, 5 అక్క చెల్లెళ్ళు, 2 మామయ్యలు. సో అట్లా 2 సైడ్లో కూడా పెద్ద ఫ్యామిలీ. ఆల్మోస్ట్ నా వీడియోస్ అన్నింటిలో కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అన్ని చూపిస్తూ ఉన్నా. రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే నా ఫ్యామిలీ గురించి తెలుస్తుంది. అండ్ ఫర్దర్ ఇంకా అందరినీ కూడా పరిచయం చేస్తూ ఉంటాయి. ఇంకా అట్లా మా ఫోటో షూట్ అయితే అవుతుందన్నమాట. అష్ట కష్టాలు పడి మా ఆయన అయితే పట్టుకొచ్చుకొని ఇట్లా ఫొటోస్ అయితే దిగుతున్నా. స్మైల్ ఉండాలి అందరూ. వన్ మోర్ బిగ్ స్మైల్. ఫేవరెట్ టాస్క్ అప్పగిస్తున్నారు మీరు. వాళ్ళ ఫేవరెట్ టాస్క్ అప్పగిస్తున్నారు మీరు. నాకు ఎంతో ఇష్టమైన టాస్క్ అనమాట. ఎవరన్నా ఫోటోలు తీయమన్నా ఇష్టం నాకు, నన్ను దిగమన్నా కూడా మంచిగా దిగుతా. సో అట్లా మా అందరి ఫోటోషూట్స్ కంప్లీట్ అయిపోయినాయి. మా వాళ్ళందరూ కూడా 7:30-8 వరకు అయితే రీచ్ అయిపోయారు. 7:30 to 8 మధ్యలో కేక్ కట్ చేద్దాం అనుకున్నాం. చెప్పినాను కదా, ఓన్లీ లోకల్స్, హైదరాబాద్లో ఉన్న వాళ్ళని మాత్రమే ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచినాం. ఎందుకంటే మాది చాలా చాలా పెద్ద ఫ్యామిలీ, చిన్న పార్టీ కాబట్టి తక్కువ మంది ఇన్వైట్ అయితే చేసినాం అనమాట. సో ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. అరే చెప్పురా. గ్లామర్ పోతుందంట. అనయ్య హాయ్ అన్నయ్య, వెల్కమ్ వెల్కమ్.
బర్త్డే పార్టీ అంటేనే పిల్లలు కదా, పిల్లలందరూ ఉంటే ఎంత మంచిగా అనిపిస్తుంది, కన్నుల పండుగలకి అనిపిస్తుంది నాకైతే. సో ఆల్మోస్ట్ మా వాళ్ళందరికీ కూడా ఇద్దరు పిల్లలు ఉండడం వల్ల ఇల్లు నిండిపోయిందనమాట. ఎంత కలలాగా అనిపిస్తుందో నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. చాలామంది అనుకుంటూ ఉంటారు కుటుంబం కలిసి ఉండడము ఇదంతా ఎందుకు అని చెప్పేసి. ఒక్కసారి కలిసి ఉన్న కుటుంబం ఇట్లాంటి వీడియోస్ చూడండి, జాలీగా మీకు ఎంత బాగుంటుందో కలిసి ఉంటే అని అనిపిస్తుంది. చూస్తుంటేనే ఇట్లుంటే కలిసి ఉంటే ఇంకెంత మంచిగా ఉంటుంది. లోపల ఇవన్నీ పెట్టుకోకుండా ఉన్నంతసేపు మంచిగా కలిసిమెలిసి ఉండి హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవాలి, అదే జీవితం అనేది నా ఒపీనియన్. ఒకసారి ఓకే ఇద్దరు కలిపే ఓకే. అట్లా మొత్తానికి కుటుంబం సమక్షంలో పిల్లలందరి సమక్షంలో మా చిన్నన్న పెద్ద కొడుకు బర్త్డే అయితే సెలబ్రేషన్స్ ఇట్లా అయినాయి. 6th బర్త్డే సెలబ్రేషన్స్. అండ్ మళ్ళీ ఎప్పుడు వస్తారు, ఏ బర్త్డేకి ఎక్కడ ఉంటామో ఏంది తెలియదు కాబట్టి ఇంకా ఫ్యామిలీ అందరూ కూడా కలవడం చాలా రోజుల తర్వాత. ఈ మధ్య ఏం ఫంక్షన్లు రాలేవు అనమాట. దీని తర్వాత అన్ని ఫంక్షన్సే మంచిగా కలుస్తాము, అన్ని వీడియోస్ కూడా పోస్ట్ చేస్తారు రెగ్యులర్గా. Imports won't be necessary, and that. Mama malla
అట్లా ఎంట్రీ అట్లా లాస్ట్ అట్లా ఇవ్వాలన్న. ఓకే కెమెరా ఓకే రెడీ. క్లోజ్ ఓకే రెడీ. లుక్ కెమెరా లుక్. ఒక్కటి గమనిస్తే ఓన్లీ మా లోకల్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ని పిలిస్తేనే ఇట్లా మారిపోయింది ఇల్లు. ఇంకా మా వాళ్ళందరినీ పిలవాలంటే ఇల్లు సరిపోదనమాట, బయటనే చేసుకోవాలా అట్లుంటుంది అనమాట మా వాళ్ళతోటి. సో అట్లా మొత్తానికి ఫోటోషూట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. బర్త్డే కేక్ కటింగ్ అయిపోయింది. అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఫుడింగ్ ఉంటుంది కదా, ఇక మంచిగా తినేసేసి ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా ఫొటోస్ దిగుతూ ఉన్నారు. అండ్ ఫుడ్ ఐటమ్స్ అయితే నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేసిన సరిగ్గా చెప్పలేకపోయినా, చికెన్, మటన్, నల్ల అంటారు కదా, ఎంతమంది తెలుసో నాకైతే తెలియదు కానీ నాకైతే చాలా చాలా ఇష్టం నల్ల అంటే. అండ్ ఇంకా వెజ్ తినే వాళ్ళకి పన్నీరు, పప్పుచారు అట్లా కొన్ని ఐటమ్స్ అయితే చేసిరనమాట. మోస్ట్లీ ఎవరెవరిని పిలిచినామో లోకల్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ రావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా వచ్చిర్రు. దట్టు చిన్న చాలా రోజులతో వచ్చిండు కాబట్టి మళ్ళీ అందరం కలవచ్చు అన్న ఉద్దేశంలో కూడా అందరూ వచ్చిర్రు. ఎంత ఇంపార్టెంట్ పనులు ఉన్నా కూడా వచ్చిరనమాట. పిల్లలందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని వీడియో బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తుంది, మీకు ఇంకా చెవులు గట్టిగా మూసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి నేను దాన్ని మ్యూట్లో పెట్టేసి చెప్తున్నాను అనమాట. అందరు కలిసి ఒకటేసారి చెప్తే అండ్ వెనకాల సాంగ్స్ అవంతా కూడా క్లమ్జీ ఉండే. ఇంకా మేమైతే తినేసి ఇంకా నెక్స్ట్ డాన్సింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. వీడియో ఆల్మోస్ట్ ఇంకొక 10 minutes ఉంటుంది. మా వాళ్ళందరూ డ్యాన్స్ చూడాలనుకుంటే హ్యాపీగా చూడండి, లేదంటే కొంచెం 2x స్పీడ్లో పెట్టుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. కాకపోతే ఎప్పటికీ మెమరబుల్గా ఉంటుంది అని చెప్పేసి అట్లనే పోస్ట్ చేస్తున్నాను వీడియో మ్యాక్సిమం. మస్తు రోజులైంది కలిసి అని చెప్పేసి అట్లా సోఫాలో ఒక 2-3 కూర్చోగానే 4, 5, 6 అయిపోయి మ్యాక్సిమం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి అట్లా ఫోటోషూట్ చేసుకుంటున్నాం అనమాట. నిజంగా ఇట్లాంటి మెమరీస్ అనేటివి ఫ్యూచర్లో మనకి ఎంతో ధైర్యాన్ని ఇంకా హ్యాపీనెస్ని ఇస్తాయని నాకైతే అనిపిస్తుంది. నెక్స్ట్ క్లిప్లో అయితే మా ఇంట్లో మా ఫ్యామిలీలో ఒక పొలిటీషియన్ ఉన్నాడు, తన గురించి తర్వాత చెప్తా. బట్ తనకి డెడికేటెడ్గా మా బామ్మర్ది ఒక పాట తయారు చేయించిండు.
సాంగ్ నెక్స్ట్ సాంగ్
12 గంటలు దాటిన తర్వాత ఎవరైనా చాయ్ తాగుతారు. ఆడి ఫుల్ అలసిపోయినాం. 12 కూడా దాటిపోయింది. సరే అని చెప్పేసి అట్లా చిన్నగా ఎనర్జీ డ్రింక్ చాయ్ తాగుతున్నాం. కుటుంబం అంటే ఇట్లుండాలని నాకు ఎప్పుడు అనిపిస్తూనే ఉంటుంది. మొత్తానికి అల్లుని బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అద్భుతంగా అయినాయి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మన ఛానల్ని ఫాలో అవ్వండి, మంచి వీడియోస్ వస్తాయి. ఇంకా సో ఇది ఈరోజు వీడియో. ఇంకొక మంచి వీడియోతో ముందుకు వస్తారా. అంటిల్ దెన్ బై, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. సారీ రా, నేను కోరియర్ లేదు. ఎవరి ఛానల్ని? ఛానల్ పేరు చెప్పు. శ్రీమతి స్వాతి.